वयसि गते कः कामविकारः शुष्के नीरे कः कासारः क्षीणे वित्ते कः परिवारो ज्ञाते तत्त्वे कः संसारः भज गोविन्दम् వయసు గతే కహ కామ వికార వయసు గతించిన తర్వాత ఇంకా కామ వికారాలు ఎక్కడుంటాయి శుష్కే నీరే కహ కాసార కాసారం అంటే సరస్సు నీరు శుష్కించిన తర్వాత సరస్సు ఎక్కడ ఉంది క్షీణే విత్తే కహ పరివారో విత్తం ధనం హరించుకుపోయిన తర్వాత మన బంధుజనం మన దగ్గర ఎక్కడ ఎందుకుంటారు అలాగే తత్వం అని తెలుసుకుందావట తర్వాత ఇంకా సంసారం ఎక్కడ ఉంది తత్వం అంటే తత్వం తత్ అంటే అది త్వం అంటే నువ్వు అది అంటే ఆత్మ పదార్థం మనం ఈ దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం వీఆర్ నాట్ దీస్ బాడీస్ వీఆర్ ఎనర్జీ సిస్టమ్స్ అది తెలుసుకున్నప్పుడు నిజానికి సంసారం లేదు స్వేచ్ఛా విహారం క్రీడలు ఉన్నాయి గాని సంసారం లేదు కనుక తత్వమసి అని తెలుసుకోవాలి అని చెప్పేసి శంకరాచార్యుల వారి మనకి వారి యొక్క ఉద్బోధ తత్వమసి అంటే ఏమిటి తత్వం అసి తత్ అంటే అది అంటే ఆ ఆత్మ పదార్థం ఆ ఎనర్జీ ఆ కాన్షియస్నెస్ త్వం నువ్వు అంతేగాని ఈ దేహం మాత్రమే కాదు నువ్వు దేహంతో సంగమించి ఉన్నావు దేహాన్వి కావు నువ్వు ఆత్మ పదార్థానివి అని ఎలా తెలుసుకోవాలి మనం మెడిటేషన్ చేయాలి ధ్యానం చేయాలి అంతర్ముఖులు కావాలి అప్పుడే మనకు ఈ తత్వమసి అనే జ్ఞానం కలుగుతుంది అప్పుడే సంసారంలో ఇంకా దుఃఖం ఉండదు సంసారం ఆనందమయం అవుతుంది సంసారం తనంతట తానుగా దుఃఖమై ఎప్పుడూ కాదు సంసారం అనేది ఎప్పుడూ ఆనందమయమే కానీ మనం మన అజ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల సంసారాన్ని దుఃఖమయం చేసుకుంటాం గాని సంసారం అనేది తనంతట తానుగా దుఃఖమయం కానే కాదు తనంతట తానుగా దుఃఖమయం అయితే మనం ఈ లోకానికి వచ్చేవాళ్ళమే కాదు ఈ లోకం ఒక అద్భుతమైన లోకం సంసారం అనేది అద్భుతమైన క్రియ కానీ ఈ అద్భుతమైన క్రియని మనం చాలా నీచంగా మనం మలుచుకుంటున్నాం కనుక ఎందువల్ల ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల కనుక ఆత్మజ్ఞానం కలిగి తీరాలి పొంది తీరాలి అది కలగదు ఇంకోళ్ళు ఇవ్వరు మనంతట మనం పొందాలి మనంతట మనం కృషి చేసి దాన్ని మనం అవగాహన చేసుకోవాలి కనుక వయసి గతే కహ కామ వికార శుష్కే నీరే కహ కాసార క్షీణే విత్తే కహ పరివారో జ్ఞాతే తత్వే కహ సంసార భజ గోవిందం గోవిందం భజ మూఢమతే संप्राप्ते सन्निहित काले नहीं रक्षते डुक्रों करणे भज गोविंद।